హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగ విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం కాలం, నోటిఫికేషన్, మీరు కష్టపడే విధానం, సమయాన్ని ఎలా వృధా చేస్తున్నారు, ఎందుకు మనకు ఉద్యోగాలు రావట్లేదు, మిగతా వాళ్ళకు కూడా ఎందుకు ఉద్యోగాలు వస్తున్నాయి, మనకి ఎందుకు రావట్లేదు అనే విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే జీవితం అందరికీ ఒకేలా ఉంటుంది, ఒకే జీవితం ఉంటుంది. కానీ ఆ జీవితాన్ని మళ్ళీ ఎలా అనుభవిస్తున్నాం అనేదే చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. నోటిఫికేషన్ రాకముందు రావట్లేదు, ఇవ్వట్లేదు అని ఎన్నోసార్లు శాపనార్థాలు పెట్టిన తర్వాత ఒకవేళ నోటిఫికేషన్ వస్తే టైం సరిపోవట్లేదు, టైం ఇవ్వలేదు అని మనం సాకులు వెతుకుతాం. కానీ అదే నోటిఫికేషన్లో మన మిత్రులే ఉద్యోగాలు సాధించి షాకులు ఇస్తున్నారు. వాడు మన మిత్రుడే, మన రూమ్మేటే, మన బెంచ్ మెట్టే, మన కోచింగ్ సెంటర్ మెట్టే, నీకు బాగా తెలిసిన వాడే. కానీ వాడు నెల నెల జీతం తీసుకొని తల్లిదండ్రులకు ఇస్తుంటే మనం ప్రతి నెల నెల మన తల్లిదండ్రుల నుంచి తీసుకుంటున్నాం. మరి ఎక్కడ లోపం జరుగుతుంది? ఎందుకు మనం విఫలం అవుతున్నాం అంటే సమయం లేదు. మీకు మళ్ళీ చెప్తున్నాను, నోటిఫికేషన్ కంటే ముందు చదివేవాడు విజేత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాడు అభ్యర్థి మాత్రమే. మీరు అభ్యర్థిగా ఉంటారా, విజేతగా ఉంటారా? మరి కారణం ఏమిటి? అసలు యాక్చువల్గా మీ దగ్గర టైం లేదా అంటే, మీ దగ్గర టైం లేదు అంటే నేను నమ్మను, మీ దగ్గర డబ్బు లేదంటే నేను అసలు నమ్మను. ఎందుకంటే మీకు తెలుసు, ఒక్కసారి టైం లేదని వాళ్ళందరూ కూడా ఒక్కసారి సెల్ ఫోన్ ముందు పెట్టుకొని ఎన్ని గంటలు, ఎన్నిసార్లు ఏమి ఓపెన్ చేశాము, ఎన్నిసార్లు దాంతో స్పెండ్ చేశామని మనస్ఫూర్తిగా చెప్పండి. ఎన్నిసార్లు ఈ వేళ్ళుతో ఆ సెల్ ఫోన్ టచ్ చేశాము, ఈ వేల్లో ఉన్న రేఖలతో టచ్ చేశాము అని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మరి చేతులారా, ఈ చేతి వేళ్ళలో ఉన్న రేఖలు అంటే జీవిత రేఖలనే మనం మార్చబోతున్నాం. మీరంటారు మా దగ్గర డబ్బు లేదు. మరి ఏ రోజైనా మీరు, ఏ నెలైనా మీరు సెల్ ఫోన్ రీఛార్జ్ చేయకుండా, ఏ రోజైనా మీరు సెల్ ఫోన్ రీఛార్జ్ పెట్టకుండా ఉన్నారా? మరి సెల్ ఫోన్కు రీఛార్జ్ పెడుతున్నాం, కానీ మన బ్రెయిన్కు రీఛార్జ్ ఎందుకు పెట్టట్లేదు? మరి మీకు తెలుసు, గడియారం అంటే తిరిగే ముళ్ళు కాదు, కరిగే ఆయుష్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మిత్రులారా, ఇప్పుడు సమయం చాలా విలువైనది. ఒక్కసారి వెంటనే తలుపు మూసుకొని ఒంటరిగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నీ బ్రెయిన్ ఓపెన్ చేసి వెంటనే ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకో. నాకు ఎందుకు జాబ్ రావట్లేదు, నేను ఏ తప్పులు చేస్తున్నాను, ఆ తప్పులను తెలుసుకొని భవిష్యత్తుకు మార్గదర్శకత్వం వేయి. ఎందుకంటే విజయం అంటే అదృష్టం కాదు, విజయం అంటే వెంటనే వచ్చే ఇన్స్టంట్ కాఫీ కాదు, విజయం అంటే ఇన్స్టంట్ కాఫీ తాగినంత సులువు కాదు, ఇన్స్టాగ్రామ్ చూసినంత తేలిక కాదు. విజయం అంటే ఒక తపన, ఒక తపస్సు. అదృష్టం అంటే అవకాశం మాత్రమే, అదృష్టం అంటే కేవలం అవకాశం మాత్రమే. కాబట్టి విజయం వెంటనే రాదు, రాత్రికి రాదు. నువ్వు పడుకుంటున్నావు ప్రశాంతంగా లైట్ ఆఫ్ చేసుకొని, నీకు మంచి అద్భుతమైన కళలు వస్తున్నాయి. కానీ నీ మిత్రులు, నీ అభ్యర్థి, నీ పోటీకున్న అభ్యర్థి ఏం చేస్తున్నాడంటే లైట్ వేసుకొని చదువుతున్నాడు అందరూ పడుకున్నాక. కాబట్టి నువ్వు పడుకుంటున్నావు, కళలు వస్తున్నాయి, వాడు చదువుతున్నాడు కాబట్టి వాడికి ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, మన చేతి రాతలు మనం మార్చుకోవాలి అంటే మనం కొన్నిటికి దూరంగా ఉండాలి, కొన్నిటికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే చాలా అవమానాలు పడ్డావు, చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డావు. పెళ్ళెప్పుడు, ఉద్యోగం ఎప్పుడు, ఎన్నిసార్లు డబ్బులు అడగాలని నువ్వే అంటావు, నోటిఫికేషన్ రాలేదు అంటావు, మరి నోటిఫికేషన్ వచ్చాక టైం లేదు అంటావు. కాబట్టి మనం ముందుగానే ప్లాన్ లేకపోవడం వల్ల, మనం గుడ్ ప్లాన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సక్సెస్ అంటారు. మరి ఆ ప్లాన్ లేకపోవడం వల్ల మనం విఫలమవుతున్నాం. ప్లస్ అంతకంటే ఎక్కువగా తపన లేకపోవడం వల్ల కబుర్లు, కాలక్షేపం, ఈరోజు ఉన్న న్యూస్ రేపటికి ఉండదు, కానీ ఈరోజు చదివిన సబ్జెక్ట్ ఎప్పటికీ ఉపయోగపడుతుంది. మరి ఎన్ని రోజులైనా అవే పాత పుస్తకాలు, అవే కోచింగ్ సెంటర్ మెట్లు ఎక్కి దిగుతూ మళ్ళీ ఎక్కుతూ దిగుతూ ఉంటావు. నువ్వు వెళ్ళాల్సింది ప్రభుత్వ ఆఫీసులకు, ప్రభుత్వ పాఠశాలల మెట్లు. మరి ఒక్కసారి ఉద్యోగం వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంది, వారు ఎలాంటి జీవితం గడుపుతున్నారు, మనం ఎందుకు గడపట్లేదు, మన లోపం ఎక్కడుంది, లోపాలు ఎక్కడున్నాయి? ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు ఎవరంటే తన తప్పులను తెలుసుకున్నవాడు. కాబట్టి మిత్రులారా, నువ్వు పుస్తకం ముందు వంగితే నిన్ను హేళన చేసిన వారు నీ ముందు తల వంచుకొని ఉంటారు. కాబట్టి నోటిఫికేషన్ కంటే ముందు చదివేవాడు విజేత, తర్వాత చదివేవాడు అభ్యర్థి. రాత్రికి అద్భుతాలు సృష్టించవు,
జరగవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, ఎక్కువ రోజులు కసి, ఎక్కువ పుస్తకాలు, ఎక్కువ సార్లు, ఎక్కువ రివిజన్ చేస్తే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. ఈ విషయం నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. మీకు ఎలా చదవాలో చెప్తున్నాను, ఎందుకు చదవాలో చెప్తున్నాను. కానీ మీరు చదవకపోతే మీ ఇష్టం. మన జీవితం ఇలాగే ఉంటుంది. చేసేదే చేస్తే వచ్చేదే వస్తుంది. మరి కొత్తగా రావాలి, విజయం రావాలి అంటే పాత వాటికి స్వస్తి చెప్పాలి. సెల్ ఫోన్కు దూరంగా ఉండాలి, పుస్తకాలకు దగ్గరగా ఉండాలి. మనకు కావాల్సింది జీవితంలో మొదటి పని ఏంటంటే అసలు పని ఏంటో తెలుసుకోవాలి. ఆ అసలు పనిని మనం జాగ్రత్తగా చేయాలి, పకడ్బందీగా చేయాలి, కొన్ని రోజులే చేయాలి. చూడండి, మీరు పుస్తకాలు పట్టుకుంటుంటే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు, ఒకే ఒక పుస్తకం పట్టుకుంటున్నారు. అదే సర్వీస్ పుస్తకం. అది సర్వీస్లో ఉన్నవాళ్ళు పట్టుకుంటారు. బాగా పుస్తకం ముందు సర్వీస్ చేసిన వారే ఉంటారు. కాబట్టి మన తల్లిదండ్రులు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. మనం క్వశ్చన్ మార్క్గా కాకుండా సమాధానంగా మిగలాలి. మనం ప్రశ్నగా కాకుండా జవాబుగా మిగలాలి. మనం సాధారణంగా కాకుండా బతకడం కాకుండా బాగా బతకాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో. ఎందుకంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు తమ లక్ష్యాన్ని. ఎన్నికల్లో ఎవడో ఒకడు గెలుస్తాడు, కొన్ని రోజులు ఉంటారు. కానీ మీరు గెలిస్తే జీవితాంతం మీ కుటుంబం ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మీకు అవసరమైనటువంటి సెల్ ఫోన్ రీఛార్జ్లు ప్రతి నెలా చేస్తున్నారు, ప్రతిరోజు రీఛార్జ్ పెడుతున్నారు. మన బ్రెయిన్కు రీఛార్జ్ పెట్టాలి. కాబట్టి వెంటనే చీకటి గదిలోకి వెళ్ళు, ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, తప్పులు ఎక్కడ తెలుసుకో, జీవితానికి మనం మార్గదర్శకం వేసుకో. కాబట్టి ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ అవసరం ఉన్నా మాతో మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తాజా నిజ వాస్తవ మోటివేషన్తో కూడిన వీడియోలు వెంటనే చేరాలి. మరి అంతకంటే ఎక్కువగా మన యాప్ని ప్లేస్టోర్లో జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మెసేజ్ పెట్టండి చాలు, మేము మీకు అందుబాటులోకి వస్తాం, మేము తోడుంటాం, మిమ్మల్ని మేము పట్టించుకుంటాం. మేము చాలా సాధించాం, చాలా సాధింపజేశాం, మేము కష్టపడతాం, మీకు సులువుగా ఆ ఫలాలను ఇస్తాం. కాబట్టి మిత్రులారా, ఇప్పటికే సమయం ఆలస్యమైంది. విజేత నిర్లక్ష్యం చేయడు, ఆలస్యం చేయడు. విజేత సాకులు చెప్పడు, షాకులు మాత్రం ఇస్తాడు. విజేతకు అలసట ఉండదు, విజేతకు విశ్రాంతి ఉండదు. విజేతకు శాంతి కావాలంటే విశ్రాంతి లేకుండా కష్టపడతాడు. కాబట్టి శాంతి జీవితంలో ఎప్పుడు ఉంటుంది, భ్రాంతి ఉండదు. కాబట్టి మీరు కూడా విజేత కావాలని ఆశిస్తూ మీ డాక్టర్ జంగం విశ్వనాథ్.